సో లాస్ట్ క్లాస్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సర్క్యులర్ లింక్ క్యాలిక్యులేషన్ చేసాం. సో ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సాలినాయిడ్ క్యాలిక్యులేట్ చేయాలి. యాక్చువల్లీ సాలినాయిడ్ అంటే ఒక నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, సిలిండ్రికల్ మెటీరియల్ తీసుకుంటాం. నాన్ మ్యాగ్నెటిక్ సిలిండ్రికల్ మెటీరియల్ మీద కాపర్ వైండింగ్స్ ని స్పైరల్ షేప్ లో వైండ్ చేస్తాం. స్పైరల్ బైండింగ్స్ చూస్తారు కదా మీరు బుక్స్ కి స్పైరల్ బైండింగ్స్ ఎలాగో ఇలా నాన్ మ్యాగ్నెటిక్ సిలిండ్రికల్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ సిలిండ్రికల్ మెటీరియల్ అనుకుంటే దీని మీద కాపర్ నాన్ మ్యాగ్నెటిక్ సిలిండ్రికల్ మెటీరియల్ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఇవన్నీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అవుతాయి. అలా కాకుండా మనం ఏ అల్యూమినియం మెటీరియల్స్ అలాంటివి తీసుకొని సిలిండ్రికల్ షేప్ లో ఉన్న మెటీరియల్స్ తీసుకొని వాటి మీద కాపర్ వైండింగ్స్ స్పిరల్ షేప్ లో వైండింగ్ చేయాలి. సో వాటి మీద కాపర్ వైండింగ్ స్పిరల్ షేప్ లో వైండింగ్ చేసినప్పుడు మన సప్లై ఇస్తే, సో మనం బ్యాటరీ నుంచి వోల్టేజ్ సప్లై ఇస్తే కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవడం వల్ల అక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాపిటల్ బి డ్యూ టు సాలినాయిడ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో సాలినాయిడ్ అంటే సిలిండ్రికల్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, సిలిండ్రికల్ షేప్ లో నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. దానిపైన కాపర్ వైండింగ్స్ ని స్పిరల్ షేప్ లో వైండ్ చేస్తాం. సో అప్పుడు మన మొత్తం ఆ అరేంజ్మెంట్ ని సాలినాయిడ్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఈ సాలినాయిడ్ కి మనం బ్యాటరీతో వోల్టేజ్ సప్లై, కరెంట్ సప్లై ఇచ్చేసి, సో ఎప్పుడైతే మనం కరెంట్ సప్లై ప్రొవైడ్ చేసామో అది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ అనేవి మనం చెప్పాలి. ఓకే, సో దానికోసం మనం 3 కేసెస్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ కేసు వచ్చి ఇన్సైడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ కేసు యాక్సియల్ ఎండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తాం. థర్డ్ కేసు వచ్చి సెంటర్ ఆఫ్ సాలినాయిడ్ అట్ ఫైనైట్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ కేసు చూసినట్టయితే ఇన్సైడ్ పాయింట్ చూడాలి. సో సాలినాయిడ్ కి ఇది సెంటర్ యాక్సిస్ అనుకుంటే నేను ఇక్కడ గీసింది సెంటర్ యాక్సిస్. సో సాలినాయిడ్ కి నేను గీసిన సెంటర్ యాక్సిస్ అనుకుంటే ఇన్సైడ్ పి అనే పాయింట్ ని కన్సిడరేషన్ చేసాం. అంటే కేస్ 1 ఇన్సైడ్ మనం పి అనే పాయింట్ ని కన్సిడరేషన్ చేసుకున్నాం. ఈ పి అనే పాయింట్ దగ్గర మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ చెప్పాలి. సో దానికోసం అక్కడ మనం ఒక డయాగ్రామ్ ని డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ పి అనే పాయింట్ నుంచి సాలినాయిడ్ లో చిన్న పీస్ తీసుకున్నాం. సాలినాయిడ్ లో చిన్న ఎలిమెంట్ ఏబి అన్న చిన్న పీస్ తీసుకున్నాం. దాని లెంత్ వచ్చేసి dx. ఓకే, సో వాటిని 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ కింద కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏబిసి ఒక ట్రయాంగిల్, ఏబిసి ఒక ట్రయాంగిల్, ఏఓపి ఒక ట్రయాంగిల్. సో అలా తీసుకున్న ఎలిమెంట్ ని 2 ట్రయాంగిల్స్ కింద కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఒక ట్రయాంగిల్ వచ్చేసి ఏబిసి, రెండు ట్రయాంగిల్ వచ్చేసి ఏఓపి. ఓకే, వాటి సైడ్స్ ఈ సైడ్ వచ్చేసి r × dθ అవుతుంది. సో ఈ సైడ్ వచ్చేసి dx, ఇక్కడ వచ్చిన యాంగిల్ θ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఉన్న యాంగిల్ θ, దీని సైడ్ వచ్చేసి a, దీని సైడ్ వచ్చేసి x. సో ఇక్కడ a నుంచి p కి ఉన్న సైడ్ వాల్యూ r. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి dθ. సో ఇక్కడ ఒక ఎలిమెంట్ ని ab అనే ఎలిమెంట్ ని తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఇంకా చెప్పాలంటే డార్క్ చేసి ఇక్కడ ab అనే ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ తీసుకుంటాం. సో ab అనే ఎలిమెంట్ ని కన్సిడరేషన్ లో తీసుకుంటున్నాం. p అనే పాయింట్ ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్ ద సాలినాయిడ్ తీసుకుంటాం. సో ఇన్సైడ్ సాలినాయిడ్ తీసుకుంటే 2 ట్రయాంగిల్స్ కన్స్ట్రక్ట్ అవుతాయి. ఒకటి ఏబిసి, రెండు ఏఓపి. ఓకే, దాని సైడ్స్ దాని యాంగిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేసాం. సో దీని నుంచి ఇన్సైడ్ పాయింట్ పి కి ఇన్సైడ్ పాయింట్ లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాపిటల్ బి ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, సాలినాయిడ్ అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఒక సిలిండ్రికల్ షేప్, నాన్ మ్యాగ్నెటిక్ సిలిండ్రికల్ షేప్ తీసుకొని దానిపైన కాపర్ వైండింగ్స్ స్పైరల్ షేప్ లో వార్మ్ చేస్తే ప్రొడక్షన్ అయ్యేదాన్ని సాలినాయిడ్ అని చెప్తాం. సో సాలినాయిడ్ కి మనం సప్లై ఇస్తే కరెంట్ ఫ్లో అవుతుంది. వెనెవర్ కరెంట్ ఫ్లోస్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ని బేస్ చేసుకొని అందులో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సెటప్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే సెట్ అయిందో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు ఫీల్డ్ క్యాలిక్యులేషన్ at inside point. ఓకే, ఫీల్డ్ క్యాలిక్యులేషన్ at inside point. సో ఫస్ట్ కేసులో ఇన్సైడ్ పాయింట్ లో ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం సర్క్యులర్ రింగ్ లో dB వాల్యూస్ ని తీసుకోవాలి. dB is equal to mu0 into n into dx into I into a square by 2 into a square plus x square whole హోల్ పవర్ 3/2. ఏ కేసులో లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం కదా, సర్క్యులర్ రింగ్ లో ఉన్న dB వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకని సాలినాయిడ్ సర్క్యులర్ రింగ్ ఇంటిగ్రేషన్. సాలినాయిడ్ అంటే సర్క్యులర్ రింగ్స్ ఫామ్ చేస్తాయి. ఆ స్పైరల్ రింగ్స్ నే మనం సర్క్యులర్ రింగ్స్ కింద తీసుకుంటాం. నేను ఇందాక చెప్పినట్టే ఒక నాన్ సిలిండ్రికల్ మెటీరియల్ కి
కాపర్ బైండింగ్ స్పైరల్ షేప్ లో ట్విస్ట్ చేస్తాం, మౌంట్ చేస్తాం అని చెప్పాం కదా. సో వాంటింగ్స్ అన్ని మన సర్క్యులర్ రింగ్ కింద కన్సిడరేషన్ తీసుకొని సో ఆ ఈక్వేషన్స్ మళ్ళీ తీసుకుంటాం. మళ్ళీ dB స్పెషల్ గా క్యాలిక్యులేట్ చేయకూడదు. సో dB is equal to mu naught into n into dx into I into a square by 2 into a square plus x square whole power 3/2. సో సర్క్యులర్ రింగ్ కాన్సెప్ట్ ని తెచ్చుకుందాం. సో ఇప్పుడు ఇన్సైడ్ పాయింట్ P అనే దానికి 2 ట్రయాంగిల్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాను, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ ని తీసుకోవాలి. కన్సిడర్ ట్రయాంగిల్ ABC. సో డయాగ్రామ్ లో ట్రయాంగిల్ ABC ని తీసుకోవాలి. సో ఆ డయాగ్రామ్ లో ట్రయాంగిల్ ABC ని తీసుకున్నప్పుడు sin θ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో sin θ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆ ట్రయాంగిల్ ని ఒకసారి రీడ్రా చేస్తున్నాను ఇక్కడ. సో ఇది A B C. సో ఇక్కడ AB కి మధ్య డిస్టెన్స్ వచ్చి dx, సో AC కి మధ్య డిస్టెన్స్ వచ్చి r into dθ. సో ఇది θ. సో దీని నుంచి sin θ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో sin θ is equal to r into dθ by dx. సో r into dθ by dx. సో ఇక్కడ dx is equal to r into dθ by sin θ. సో dx is equal to r into dθ by sin θ అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది ఈక్వేషన్ 1 కింద కన్సిడరేషన్ తీసుకుంటే ఈక్వేషన్ 1. సో ఇది ఈక్వేషన్ 1 కింద కన్సిడరేషన్ తీసుకుంటే సబ్స్టిట్యూట్ dx values in equation 1. సో ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి dx వాల్యూస్. సో అలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు dB is equal to mu naught into n into I into a square by 2 into a square plus x square whole power 3/2. సో ఇక్కడ dx వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే r into dθ by sin θ. సో ఇక్కడ r into dθ by sin θ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక అగైన్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఫ్రమ్ ట్రయాంగిల్ ఈసారి ట్రయాంగిల్ తీసుకోవాల్సిన ట్రయాంగిల్ AOP. సో ఆ డయాగ్రామ్ లోనే ట్రయాంగిల్ AOP మళ్ళీ రీడ్రా చేస్తున్నాను. సో AOP. సో ఇది AOP అని తీసుకుంటే ఇక్కడ మనం θ కన్సిడరేషన్ తీసుకుంటే ఇది ఈ సైడ్ వచ్చేసి మనకి r అని చెప్పుకున్నాం, ఈ సైడ్ వచ్చేసి స్మాల్ a, ఈ సైడ్ వచ్చేసి x. సో దీని నుంచి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. సో ఇక్కడ మనం డ్రా చేసింది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పైథాగరస్ థియరం బేస్ చేసుకొని, సో పైథాగరస్ థియరం ని బేస్ చేసుకొని హైపోటెనస్ స్క్వేర్ r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అని రాయొచ్చు సిన్స్ ఇట్ ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం బేస్ చేసుకొని హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దీని నుంచి r క్యూబ్ వాల్యూస్ a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 3/2 అని చెప్పొచ్చు, అవునా కదా. సో r స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటే r క్యూబ్ ఎంత అవుతుంది, a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 3/2 అవుతుంది. సో ఇప్పుడు ఈ r క్యూబ్ వాల్యూస్ ని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇది ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ r క్యూబ్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఇక్కడ r క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎలా అవుతుందో మీకు ఆల్రెడీ తెలిసిందే, మళ్ళీ కొత్తగా చెప్పగలను. సో ఇక్కడ r క్యూబ్ వాల్యూస్ ని ఈక్వేషన్ 2 లో పెట్టాలి. సో దట్ టు dB ఈజ్ ఈక్వల్ టు mu naught into n into I into a square into r into dθ by 2 into a cube. దీని ప్లేస్ లో r క్యూబ్ రాసాను. a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ హోల్ పవర్ 3/2 ప్లేస్ లో r క్యూబ్ సబ్స్టిట్యూట్ చేశాను ఇంటూ sin θ. ఓకే, సో ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయో చూడాలి. ఈ r ఇందులో r స్క్వేర్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, r ఇందులో r స్క్వేర్ టైమ్స్. సో మళ్ళీ ఈ ఈక్వేషన్ ని రీరైట్ చేస్తాం. సో dB is equal to mu naught into n into I into dθ by సో 2 into sin θ. సో ఇది వచ్చేసి a స్క్వేర్, ఇది వచ్చేసి r స్క్వేర్. దీన్ని a by r హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ a స్క్వేర్ ఇక్కడ r స్క్వేర్ ఉంది. సో ఇక్కడ a స్క్వేర్ ఇక్కడ r స్క్వేర్ ఉంది, దీన్ని a by r హోల్ స్క్వేర్ అని రాసాం. ఓకే, సో ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో సేమ్ ఇదే ట్రయాంగిల్ AOP అనే ట్రయాంగిల్ లోనే sin θ వాల్యూస్ ఎంత అవుతాయో చెప్పాలి. సో sin θ వాల్యూస్, సో సేమ్ ట్రయాంగిల్ లో sin θ వాల్యూస్ ఎంత, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ స్మాల్ a by r. సో స్మాల్ a by r. సో sin θ వాల్యూస్ ఎంత రాసాం మనం, స్మాల్ a by r. సో అక్కడ a by r హోల్ స్క్వేర్ అని ఉంది అంటే ఎలా రాసుకోవచ్చు, sin స్క్వేర్ θ అని రాసుకోవచ్చు. సో అది a by r హోల్ స్క్వేర్ కాబట్టి అది sin స్క్వేర్ θ అని రాసుకోవచ్చు. సో dB will become mu naught into
n into I into d theta by 2 into sin theta. సో a by r ని sin square theta అని రాసాను. సో ఈ ట్రయాంగిల్ నుంచి మనకు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో sin theta is equal to small a by small r. సో అక్కడ స్క్వేరింగ్ లో ఉంది కాబట్టి sin square theta. సో క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడాలి. సో ఈ sin theta sin square theta లో sin theta టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ మనం మళ్ళీ రీరైట్ చేసుకోవాలి ఈక్వేషన్ ని. సో ఈక్వేషన్ ని మళ్ళీ రీరైట్ చేస్తాం. సో ఈక్వేషన్ ని మళ్ళీ రీరైట్ చేస్తే ఏమవుతుంది dv is equal to mu naught into n into I into sin theta into d theta sin theta into d theta by 2. ఓకే సో dv వాల్యూస్ వచ్చాయి. కానీ ఇది మనకి స్మాల్ ఎలిమెంట్ ab కే ఫైండ్ అవుట్ చేస్తున్నాం మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో టోటల్ చెప్పాలంటే dv కి ఇంటిగ్రేషన్ ని పెర్ఫార్మ్ చేయాలి. సో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ perform చేసాం. సో టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాపిటల్ B is equal to theta 1 to theta 2 లిమిట్స్ theta 1 to theta 2 dv. సో ఇక్కడ లిమిట్స్ theta 1 to theta 2 mu naught into n into I into sin theta into d theta by 2. సో ఇక్కడ ఇవన్నీ మనకి కాన్స్టెంట్ వాల్యూస్ ఎట్ వచ్చి ఇంటిగ్రేషన్ పెర్ఫార్మ్ చేయాల్సిందే sin theta కి. ఓకే సో ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ పెర్ఫార్మ్ చేస్తే b is equal to mu naught into n into I by 2. so integral theta 1 to theta 2 sin theta into d theta. okay sin theta into d theta, integration of sin theta will become minus cos theta. So integration sin theta ఎంత అవుతుంది మనకి minus cos theta. So b is equal to mu naught into n into I into 2 by minus cos theta limits theta 1 to theta 2. So upper limit minus lower limit. So దాన్ని ఇలా డైరెక్ట్ గా రాసేస్తున్నాను mu naught into n into I by 2. upper limit minus lower limit మనం అలా సబ్స్టిట్యూట్ చేస్తే minus cos theta 2 minus of minus plus అయిపోతుంది plus cos theta 1. సో ఇక్కడ b is equal to rewrite ఈక్వేషన్ ని రీరైట్ చేస్తే mu naught into n into I into 2 by cos theta 1 minus cos theta 2. ఓకే cos theta 1 minus cos theta 2 అని రాస్తాం. సో ఇక్కడ ఇంకా లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు క్యాపిటల్ B is equal to mu naught into n into I into 2 by cos theta 1 minus cos theta 2 వస్తుంది. సో ఇప్పుడు ఇది theta 1 వాల్యూస్ theta 2 వాల్యూస్ చెప్పాలి. అయితే ఇక్కడ మనం పాయింట్ P ని కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. ఇది మనకి ఇనిషియల్ పాయింట్ ఇది. ఇక్కడ theta 1 వాల్యూ తీసుకోవాలి. సో theta 1 వాల్యూస్ ఇది. సో ఇది 180 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. సో ఇక్కడ theta 2 వాల్యూస్ వచ్చేసి 180 డిగ్రీస్ కింద తీసుకో. సో ఇనిషియల్ పాయింట్ O కింద తీసుకొని ఇనిషియల్ పాయింట్ theta 1 వాల్యూస్ కింద తీసుకో. అది 0 డిగ్రీస్ మేక్ చేస్తుంది. సో 180 డిగ్రీస్ రొటేట్ చేసి P అనే పాయింట్ దగ్గర ఫీల్డ్ సెట్ అవుతుంది. సో ఇక్కడ theta 2 వాల్యూస్ 180 డిగ్రీస్ అని తీసుకుంటాం. సో అదే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. b is equal to mu naught into n into I into 2 cos theta 1 అంటే cos 0 డిగ్రీస్ minus cos 180 డిగ్రీస్. సో ఇక్కడ మనకు తెలిసిందే b is equal to mu naught into n into I into 2 cos 0 అంటే 1 minus cos 180 అంటే -1. సో ఇక్కడ 1 plus 1 వచ్చేసి 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. b is equal to mu naught into n into I. So b is equal to mu naught into n into I. So theta 1 0 degrees నుంచి పాయింట్ P 180 degrees సెట్ అవుతుంది. సో 1 minus of minus 1 2 అవుతుంది. సో 2 cancel mu naught into n into I. సో ఇది ఫస్ట్ కేస్ క్యాలిక్యులేషన్. సో సెకండ్ కేస్ క్యాలిక్యులేషన్ వచ్చేసి యాక్సియల్ ఎండ్ పాయింట్. సో యాక్సియల్ ఎండ్ పాయింట్ అయితే ఇక్కడ మనకి theta 1 0 అవుతుంది, theta 2 వచ్చేసి 90 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇనిషియల్ పాయింట్ ఇది, నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఇలా తీసుకుంటాం. సో ఇలా సో ఇక్కడ theta 2 మనకి 90 డిగ్రీస్ దగ్గర సెట్ అవుతుంది. ఈ యాంగిల్ వచ్చేసి 90. ఓకే సో theta 1 0 డిగ్రీస్,
సో తీటా 1 మనకి 0, తీటా 2 90. సో అక్కడ హైలైట్ చేసిన ఈక్వేషన్ B is equal to mu naught into n into I into 2 cos 0 degrees minus cos 90 degrees. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే cos 0 1, cos 90 0. సో ఇక్కడ B is equal to mu naught into n into I by 2. సో ఇది మనకి సెకండ్ కేసులో వచ్చే ఈక్వేషన్. సో ఇది సెకండ్ కేసులో వచ్చే ఈక్వేషన్. నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 లో ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఫైనైట్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫీల్డ్ అంటే ఫైనైట్ లెంత్. సో కేస్ 3 లో ఫీల్డ్ ఎట్ మిడిల్ ఆఫ్ ది ఫైనైట్ లెంత్, ఎట్ మిడిల్ ఆఫ్ ది ఫైనైట్ లెంత్. ఓకే, సో ఈ కేస్ కి cos θ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. గ్రాడ్యుయేషన్ లెవెల్ అవి డైరెక్ట్ గా వేసేసి పీసీ లెవెల్ లో క్యాలిక్యులేట్ చేస్తారు. సో cos θ 1 వాల్యూస్ cos θ 2 వాల్యూస్ డైరెక్ట్ గా వేసుకోవచ్చు. L by root of 4a square plus L square. సో దీని డెరివేషన్ పీసీ లెవెల్ లో చూస్తారు ఇక్కడ రాస్తారు. సో cos θ 1 cos θ 2 minus L by root 4a square plus L square. ఓకే, సో ఇక్కడ అదే విషయాన్ని ఇక్కడ మనం క్యాపిటల్ B లో సబ్స్టిట్యూట్ చేయాలి. B is equal to mu naught into n into I by 2 cos θ 1 minus cos θ 2. సో ఇక్కడ B is equal to mu naught into n into I by 2. సో cos θ 1 values L by root 4a square plus L square minus of minus L root 4a square plus L square. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. L ప్లస్ L కింద డినామినేటర్ సేమ్ కాబట్టి పైన న్యూమరేటర్ యాడ్ చేస్తాం. సో L ప్లస్ L వచ్చేసి 2L అవుతుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే B is equal to mu naught into n into I into 2L by root 4a square plus L square into 2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. B is equal to mu naught into n into L into I by root 4a square plus L square. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం స్మాల్ n into l ని క్యాపిటల్ n అని లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. టోటల్ నెంబర్ ఆఫ్ టర్న్స్. సో B is equal to mu naught into, సో ఇక్కడ ఇంటూ ఇలా డైరెక్ట్ గా రాస్తే బెటర్, mu naught into క్యాపిటల్ N into I by root 4a square plus L square. ఓకే, సో ఒక ఫైనైట్ లెంత్, సో మిడిల్ ఆఫ్ ది ఫైనైట్ లెంత్, ఒక ఫైనైట్ లెంత్ తీసుకొని దాన్ని మిడిల్ లో క్యాలిక్యులేట్ చేయమంటే డైరెక్ట్ క్యాలిక్యులేషన్ లో వేసుకోవచ్చు. ఓకే, సో cos θ 1 cos θ 2 L by root of 4a square plus L square cos θ 2 minus L by root of 4a square plus L square. సో దీని క్యాలిక్యులేషన్ తర్వాత నేర్చుకుంటారు. సో B is equal to mu naught, సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి mu naught into క్యాపిటల్ N into I by root 4a square plus L square వస్తుంది. సో ఇది సాలినాయిడ్ మ్యాగ్నెటిక్